ఎస్ పవన్, కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్న పేర్లు, ఎందుకంటే అసైన్ భూములకు సంబంధించి భూ కబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయని పెద్దసారు సొంత మనిషి అన్న పేరు కూడా తెరపైకి వస్తుంది. ఒక పేరు మనం ప్రతిరోజు వార్తలు చూస్తున్న పరిస్థితి. జనసేన నేత మూర్తి యాదవ్ కూడా పక్కా ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పడం, ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తి విశాఖ కానీ తర్వాత భోగాపురంలో కానీ భూముల కబ్జాకు పాల్పడుతున్నారు అని చెప్పడం, ఈ విషయంలో ఆ వ్యక్తి స్పందించి ఆ మూర్తి యాదవ్కు నోటీసులు ఇవ్వడం, బట్ నోటీసులకి నేను భయపడను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం, మొత్తంగా కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా కొట్టేయడం, ముఖ్యంగా అంటే వేరే స్థలాలు అయితే ఏమన్నా ఇష్యూస్ వస్తాయని చెప్పి పేదల రైతుల దగ్గర ఆ భూములు లాక్కోవడం, ఇటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. బట్ ఎవరు ఎక్కడా తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదు. పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పి జనసేన నేత చెప్తున్న పరిస్థితి. రైట్, మీరు అంటున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములకు సంబంధించి 1977 చట్ట సవరణ చేసి దానికి అసైన్మెంట్ తీసుకుని వచ్చి సో దాన్ని వీళ్ళకు వెసులుబాటుగా చేసుకొని అప్పటి నుంచి కబ్జాలకు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూస్తే అస్మదీయ భూ బకాసులకు మేళ్లు చేయాలనే ఉద్దేశంతో గతేడాది సెప్టెంబర్లో జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల చట్టం 1977ను సవరించింది. పైకి మాత్రం పేదలకు మేలు చేస్తున్నామని చెబుతూ 20 ఏళ్లకు పైన అసైన్ చేసిన భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఇదే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు, అధికారులకు వరంగా మారింది. కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఈ చట్టం రావడానికి ముందే అంటే గతేడాది జూలై నుంచే విశాఖలో వాలిపోయారు. ఇక జగన్ ప్రభుత్వంలో చాలా ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారికి ఆయన దగ్గర వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. భోగాపురం మండలంలో 100 కోట్ల రూపాయల నిధులతో మకాం వేశారు. అక్కడ పెద్దసారు సొంత మనిషిగా పాపులర్ అయ్యారు. విలువైన అసైన్డ్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గాలించారు. భోగాపురం మండలంలోని 6 గ్రామాల పరిధిలో 218 ఎకరాలను బినామీల పేరిట సొంతం చేసుకున్నారు. మరో 160 ఎకరాల భూములపై అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ ఫ్రీ హోల్డ్ కేసులను సెటిల్ చేస్తే ఆ భూములు బినామీల పేర్ల మీదకు మారిపోవడమే తరువాయి. ఆ తర్వాత మరో 320 ఎకరాలపై అగ్రిమెంట్లు చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. భోగాపురం మండలంలో ఇప్పుడు కడప జిల్లా వ్యక్తి పేరు బాగా పాపులర్ అయింది. పేద రైతులు, అసైన్ భూములున్న వారి దగ్గర ఆయన ఫోన్ నంబర్ ఉంది. ఏ రైతు ఫోన్ చేసినా వాట్సాప్ లో హలో అన్నా ఆయన వెంటనే అక్కడ వాలిపోతారు. అసైన్ రైతులు ఎవరు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇటువంటి విషయాలపై అధ్యయనం చేశారు. అప్పులున్న రైతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారితో ధర మాట్లాడుకుని భూములు తాను చెప్పిన వ్యక్తులకు అమ్మేలా అగ్రిమెంట్లు రాయించారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసైన్ రైతులతో ఫ్రీ హోల్డ్ రైట్స్ కోరుతూ దరఖాస్తులు పెట్టించారు. ఇక అధికారులు వాటిని శరవేగంగా పరిష్కరించి ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అంతే, వెంటనే బినామీలకు ఆ భూములు కట్టబెట్టారు. వేగంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారు. ఇక అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ రైట్స్ వచ్చాయంటూ కొనుగోలుదారుల పేర్లతో రికార్డులు తయారు చేశారు. ఇలా భోగాపురం మండలంలోని పొల్లిపల్లి, కబులరాడ, బసవపాలెం, ముంజేరు, కొంగబానిపాలెం, కంచెరు గ్రామాల పరిధిలో 218 ఎకరాల అసైన్డ్ భూములను కడప జిల్లా వ్యక్తి తన బినామీల పేరిట మార్చేశారు. ఇవేగాక కంచెర, కొంగబానిపాలెం, ముంజేరు గ్రామాల్లోనే మరో 160 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్లయ్యాయి. వీటికి సంబంధించిన ఫ్రీ హోల్డ్ దరఖాస్తులు రెవెన్యూ అధికారుల క్లియరెన్స్లు పూర్తి చేసుకుని కలెక్టర్ వద్దకు చేరాయి. కలెక్టర్ క్లియర్ చేయాల్సి ఉంది. అయితే ఇంతలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయినా సరే ఆ దరఖాస్తులను సెటిల్ చేయాలంటూ కలెక్టర్పై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. ఓ ముఠా ఇదే మండలంలో మరో 320 ఎకరాలను సొంతం చేసుకునేందుకు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక భోగాపురం మండలంలో అసైన్ భూములపై కడప జిల్లా వ్యక్తి కంటే ముందే వైసీపీకి చెందిన ఓ స్థానిక నాయకుడి కన్నుపడింది. ఆయన తన మనుషుల ద్వారా రైతులతో ఒప్పందాలు చేయించుకున్నారు.
ఇక ఎకరాకు 10 లక్షల చొప్పున అమ్మేలా అగ్రిమెంట్లు కూడా రాయించుకున్నారు. విషయం తెలుసుకున్న కడప జిల్లా వ్యక్తి వారికంటే అదనంగా మరో 5 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, ఏదైతే సిఎస్ ఉన్నటువంటి టీము గతం నుండి కూడా విశాఖ నుంచే మొదలైందంటే విశాఖలో ఉన్నటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ మొదట ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా భాగోతాలన్నీ బయటపడుతున్నాయి. సుమారుగా 13,000 కోట్ల విలువైన భూములు 65,000 ఎకరాల చేతులు మారాయని చెప్తున్నారు. అయితే ఏదైతే సిఎస్ నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే భోగాపురం ప్రాంతంలో ఉందో భోగాపురం చుట్టుపక్కల కూడా భారీగా ఒక్కసారిగా భూములు రేట్లు పెరగడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే సిఎస్ కి ఎంతో అనేడిగా కడపకు చెందిన ఒక వ్యక్తి ఇదంతా వ్యవహారం డీల్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ భూముల పైన ఏం జరిగింది ఏంటి అనేది అంటే సాధారణంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూముల్లో మనం చూసుకుంటే ఇప్పటికే 218 ఎకరాల అసైన్ భూములన్నీ కూడా ఆ వ్యక్తి పేరు మీద మారిపోవడం జరిగింది. మరొక 160 ఎకరాలు ఆల్రెడీ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి. సో మరొక 300 ఎకరాలను కూడా తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అక్కడ చూసుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంచేరు కావచ్చు, రావాడ కావచ్చు, సో ఆ గ్రామాలన్నీ కూడా పొంగవానిపాలెం, ముంజేరు, ఈ గ్రామాలన్నీ చుట్టుపక్కల కూడా ఈ భూములను ఆల్రెడీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం, ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు తీసుకోవడం ఇదంతా కూడా ఆల్రెడీ జరిగిపోయింది. సో ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరు ఆల్రెడీ ఈ వీళ్ళే కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆనందపురం కావచ్చు, ఇటు పద్మనాభం, భీమిలి ఈ మండలాల్లో కూడా కొంత కొనుగోలు చేశారు. ఈ వ్యక్తులంతా ఎవరు తనకు తెలియదని చెప్పి సిఎస్ నేరుగా చెప్పగలరా అని చెప్పి రీసెంట్ గా ఇక్కడ మీడియా సమావేశంలో కూడా కొన్ని ఆధారాలు చూపించారు. ఇప్పుడు ఆ వ్యక్తుల గురించి సిఎస్ గానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గానీ ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? సో వైసీపీ పెద్దలు, కొందరు ఐఏఎస్ అధికారులు ఇదంతా కలిపి చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. భోగాపురం చుట్టుపక్కల ఒక్కసారిగా భూములు విలువ పెరగడంతో సో దీన్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా గత ఏడాది జూలై నుంచి కూడా ఇదంతా నడుస్తుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి జియో 596 జియో వస్తుందని తెలిసింది ముందుగానే వీళ్ళంతా అక్కడ వాలిపోవడం, దాన్ని దగ్గరుండి సిఎస్ఐ సమీక్ష చేశారనేది ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు రావడం కానీ అగ్రిమెంట్లు కానీ దీని వెనక కూడా ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి నడిపించారు. దీంట్లో సిఎస్ అతని కుమారుడు హస్తం ఉందని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇంతవరకు సిఎస్ అయితే పూర్తి స్థాయిలో స్పందించినటువంటి అవకాశాలు అయితే కనిపించలేదు. కేవలం లీగల్ యాక్షన్ కు మాత్రమే చెప్తున్నారు తప్పితే కానీ దీన్ని బయట పెట్టడానికో లేకపోతే అవకతవకలు జరగలేదని చెప్పడానికి మాత్రం బయటకు రానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విపక్షాలు కానీ డిమాండ్ చేస్తున్నారు.